ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కురుబ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పునరాలోచించి పెనుగొండ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా బీకే పార్థసారథిని ప్రకటించాలని డిమాండ్ చేసిన పెనుగొండ నియోజకవర్గ కురుబ సంఘం నాయకులు. AR5 న్యూస్ పెనుగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మన కురుబ సంఘం తరఫున మేము కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మన కురుబలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అచ్చెన్నాయుడు గారికి కానీ అందరికీ తెలియజేయడం ఏమంటే, ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి మొదటి నుండి మన తెలుగుదేశం పార్టీకి ఏకైక వ్యక్తి మన బీకే పార్థసారథి అన్నగారికి ఈ రోజు పెనుగొండ నియోజకవర్గంలోనే స్థానం కల్పించలేదంటే, మిగతా నియోజకవర్గాల్లో మన కురుబలు ఆయన్ని ఎంతో నమ్ముకొని ఆయన ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మన సంఘాన్ని తీసుకుపోయినాడు. అటువంటి వ్యక్తికే ఈరోజు సంఘంలో మరియు పార్టీలో గౌరవం లేకున్నప్పుడు మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గాని, ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు గాని మనమందరూ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి సముచితమైన స్థానాన్ని పెనుగొండ నందు కల్పించి ఈ తెలుగుదేశం పార్టీ విజయానికి గాని మరియు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ఎమ్మెల్యేలకు మన తెలుగుదేశం పార్టీ కురువులు అందరూ సమాయత్తంగా మనమంతా న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో అందరూ కూడా ఉంది ఇంతవరకును. కాకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన పార్థసారథి అన్న గారికి ఆయనకు ఉన్నటువంటి మన తెలుగుదేశం క్యాడర్ గాని, మన కురుబ సంఘం గాని ఆయనకి ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన వెన్నంటే ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయనకి సముచితమైన స్థానాన్ని పెనుగొండ కల్పించి ఆయనకు మళ్లీ పునరాలోచన చేసి ఈ స్థానాన్ని ఆయన కల్పించి ఈ కురుబలకు ఈ జిల్లాలో న్యాయం చేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశిస్తున్నాము. ఇకపోతే ఈ అనంతపురం పార్లమెంటు స్థానాన్ని పార్థసారథి గారికి ఇస్తామంటున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానంలో అంటే పెనుగొండ స్థానంలో ఆయన ఇంతకు ముందు ఎన్నో కార్యక్రమాలు అంటే పార్టీ కార్యక్రమాలు అయితేమి మిగతా కార్యక్రమాలన్నీ చేసినాడు. ఉన్నటువంటి లోకల్ నాయకులందరికీ కూడా ఇంతవరకు ఆశీర్వదించుకొని అందరూ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ సముచిత న్యాయాన్ని చేస్తానని ఒక ధీమాన్ని ఆయన ఇచ్చినాడు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి సముచిత న్యాయాన్ని చేస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ మరియు కురుబ సంఘం పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. నమస్కారం. ముఖ్యంగా అనంతపురం ఖమ్మం జిల్లాలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అలాగే మొత్తం తెలుగుదేశంలో ఉన్న కురుబ కుటుంబ సభ్యులకు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న కురుబులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం మొదటి లిస్టు వదిలినప్పుడు ఎంతో ఆశతో మా కురుబ సంఘానికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఒకప్పుడు 2014లో తీసుకున్నప్పుడు, దాని తర్వాత 2019లో వైఎస్ఆర్ వాళ్ళే సుమారు 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ కేటాయించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన కురుబ పెద్దలైనటువంటి సీనియర్ నాయకులు జడ్పీ చైర్మన్ గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా సుమారు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించి కురుబలందరూ ఏకదాటిపై తీసుకొచ్చాడు. ఈ రోజు కురుబలందరూ కూడా సరే, మేము పార్టీకి ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాం, మాకు తగిన గుర్తింపు ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ముఖ్యంగా పార్థసారథి గారిని మొదటి లిస్టులోనే పేరు వస్తుందని చెప్పేసి ఎంతో మంది ఆశ చూశారు. కానీ ఇంతవరకు ఆయన పేరు లేకపోవడంతో చాలా మంది చాలా బాధపడుతున్నారు. దీని ప్రభావం ఉమ్మడి అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాల్లో కురుబలు 7 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు శాసించే స్థితిలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 40,000 నుంచి 60,000 జనాభా ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి అండదండలు అందించి ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎంపీగా సేవలు చేశాడు, జడ్పీ చైర్మన్ గా సేవలు చేశాడు, సుమారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవ చేశాడు. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఒక అసెంబ్లీ స్థానం కేటాయించలేదని చెప్పేసి ఎక్కడో ఎంపీ స్థానం కేటాయిస్తున్నారని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. దయచేసి ఇప్పుడైనా
ఈ వెంటనే ఆయన్ని గుర్తించి సముచిత స్థానాన్ని కల్పించి ఆయన్ని వెంటనే ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా దాని ప్రభావం వల్ల ఇతర నియోజకవర్గాల్లో ఉన్న కురుబలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశానికి ఓటు వేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చంద్రబాబు గుర్తిస్తారని చెప్పేసి, అదేవిధంగా మేము కుప్పం నియోజకవర్గానికి కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సభకు వెళ్ళాము. మేము కూడా అక్కడ కూడా కురుబలు ఎంతో మంది రాయలసీమలోనే ఒక పాఠశాల అంటే కురుబల ఆరాధ్య దైవం అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి నియోజకవర్గం పైన కురుబలందరూ కూడా తెలుగుదేశంపై ఆశ పెట్టుకున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు సముచిత స్థానం కల్పించి లేట్ చేయకుండా తొందరగా ఆయన్ని వెంటనే ఎమ్మెల్యేగా ప్రకటించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి పెనుగొండ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి నా కురుబ కులస్తులకు, అలాగే మా కురుబ కులస్తులందరికీ దైవంతో పూజించే కనకదాసుకి పాద పద్మాలకు నమస్కరిస్తూ, అలాగే మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరికి కూడా ఒక బీకే పార్థసారథి గారు, కనకదాసు గారు ఎంత మేము దైవంగా పూజిస్తామో అలాగే బీకే పార్థసారథి కూడా అంతే దైవంగా పూజిస్తామని తెలియజేసుకుంటూ మా బీకే పార్థసారథి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. గత 6 రోజుల నుంచి మా పెనుగొండ నియోజకవర్గంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చర్చించుకుంటున్నారు. మా బీకే పార్థసారథి గారు ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ అడుగుజాడల్లోనే నడుచుకుంటూ వచ్చాడు. వాళ్ళ అడుగుజాడల్లో కూడా మా పెనుగొండ నియోజకవర్గం ఉన్నటువంటి బీకే పార్థసారథి గారి క్యాడర్ కూడా అలాగే మేము అడుగుజాడల్లో నడుచుకుంటూ క్రమశిక్షణతోనే నడుచుకుంటూ వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మొదలుపెట్టిన ప్రతి ఒక్క పథకాలు అయితే ఏమి ఈ రోజు పెనుగొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా పట్టణాల్లో కూడా అవి వాళ్ళలోకి ప్రజల్లోకి వెళ్ళింది అంటే ఆ ఘనత ఒక బీకే పార్థసారథి గారికి చెందుతుంది. ముఖ్యంగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. దయచేసి మీరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కమ్యూనిటీ వచ్చేసి దాదాపు 10 లక్షల మంది కమ్యూనిటీ ఉంది. ఈ రోజు కూడా మా కమ్యూనిటీ కూడా మీరు మా పెనుగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోస్ట్ అనేది ఈ రోజు మా పార్థసారథి గారికి ఇవ్వకపోవడం అనేది మాకు ఎంతో బాధాకరమైన విషయం అని మేమందరూ కూడా మీకు తెలియజేస్తున్నాము. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎన్ని అవమానాలు ఎన్ని భరించినామనేది కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీ రావాలా, మేమందరూ కూడా బాగుండాలా, మన ఆంధ్రప్రదేశ్ ఉపరిపాలనగా ఉండాలనే మేము కూడా బీకే పార్థసారథి గారు అడుగుజాడలోనే నడిచాము. మేము కూడా అంతే పార్టీకి విధేయతలుగా పనిచేస్తామనేసి ఈ మీడియా ద్వారా మేము నారా చంద్రబాబు నాయుడు సార్కి తెలియజేసుకుంటూ కూడా ప్రతి ఒక్కటి దాదాపు మా పార్థసారథి గారు నేను బతికినా చచ్చిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి కష్టపడతానని చెప్పి కూడా అన్ని విధాలుగా చేసినటువంటి ఘనత మా బీకే పార్థసారథి గారు. ఇప్పటికీ కూడా మేము నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే విన్నవించుకుంటున్నాము. దయచేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గంలో బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ అనేది మీరు ఇవ్వకపోతే పోతే అంటే ప్రతి 4-5 నియోజకవర్గాల్లో కూడా మన తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ గెలిచే ఒక బ్లూ మార్ట్ అనేది మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వేశారు అనేది ప్రజల్లో చర్చిస్తున్నారు. మా కురుబ కమ్యూనిటీలో కూడా మేము అదే చర్చించుకుంటున్నాము. మీరు ఎంతో జ్ఞానవేదులు మా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం మీరు కష్టపడిన మనిషి, అవన్నీ మీరు గ్రహించి ఆలోచిస్తారని మేమందరూ కూడా నిర్ణయించుకుని ఇంకొకసారి మీకు చేతులెచ్చి జోడించి మా బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ మీరందరూ ఇచ్చి కూడా మాకు పెనుగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎగురవేయాలంటే మీరు బీకే పార్థసారథి గారికి టికెట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పాద పద్మాలకు నమస్కరిస్తున్నాము.